రైట్ నమస్తే ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు వీడియోలో బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకు వచ్చేసరికి ఈ బీపీటీ కోర్సు, ఈ ఫిజియోథెరపీ కోర్సు వచ్చేసరికి మొత్తం 4.5 సంవత్సరాల కోర్సు. సో 4 సంవత్సరాలు మీరు క్లాస్ రూమ్లో ఉంటారు. అదేవిధంగా 6 months ఏదైతే ఉందో ఇంటర్న్షిప్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది కదా, సో అది మీరు ఈ 6 monthsలో చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ గురించి మాట్లాడితే ఒక సంవత్సరానికి 3 లక్షలు మీకు స్టార్టింగ్ శాలరీ రావచ్చు. అదేవిధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి 5 నుంచి 6 లక్షలు ఒక సంవత్సరానికి మీరు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు సొంతంగా క్లినిక్ పెట్టుకుంటే ఇంకా ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ పేషెంట్, ఎంతమంది అయితే పేషెంట్స్ వస్తూ ఉంటారో దాన్ని బట్టి మీ యొక్క బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ ఆప్షన్స్. సో మీరు ఫర్దర్గా ఏమైనా చదువుకోవాలనుకుంటే MLT మాస్టర్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫిజియోథెరపీలో మాస్టర్స్ కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా PhD కూడా మీరు చదువుకోవడానికి ఆస్కారం ఉంది. సో మరి ఈ యొక్క ఫిజియోథెరపీ కోర్సులోకి అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి బ్రదర్ అని మీరు అడిగినట్లయితే, సో అడ్మిషన్ త్రూ ఎంసెట్ ర్యాంకులు వచ్చిన దాని ప్రకారం మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఈ ఎక్కడైతే కాలేజెస్లో ఈ ఆఫర్ చేస్తూ ఉన్నారో ఆ కాలేజెస్లోకి మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఒకసారి మనం ఏపీ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏదంటే YSRUSH వెబ్సైట్లో మీరు ఏపీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ వెబ్సైట్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా SVIMS ఉంటుంది కదా, ఈ కాలేజ్ ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఇది సపరేట్గా కండక్ట్ చేసుకునేది. అదేవిధంగా TS చూసినట్లయితే KNRUSH వెబ్సైట్. అదేవిధంగా నిమ్స్ కాలేజ్ ఏదైతే ఉందో అది సపరేట్గా వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ని సపరేట్గా కండక్ట్ చేసుకునేది. సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, AU రీజన్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి ఈ యొక్క ఫిజియోథెరపీ కోర్సులో జాయిన్ అవ్వడానికి అని చూసినట్లయితే సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరులో ఉంది. అదేవిధంగా ద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఒంగోలులో ఉంది. అదేవిధంగా స్వతంత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ రాజమహేంద్రవరంలో ఉంది. అదేవిధంగా ME కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరు డిస్టిక్లో ఉంది, ఫిరంగిపురం గుంటూరు డిస్టిక్లో ఉంది. అదేవిధంగా విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విజయవాడలో ఉంది. అదేవిధంగా కంగూర్ మెమోరియల్ ఫిజియోథెరపీ డిగ్రీ కాలేజ్ గుంటూరులో ఉంది. VAPMS కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విశాఖపట్నంలో ఉంది. సో మనం ఒకసారికి SVU రీజన్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ తిరుపతిలో ఉంది. అదేవిధంగా ద లక్ష్మీ వెంకటేష్ TG ఫిజియోథెరపీ కాలేజ్ కర్నూలులో ఉంది. అదేవిధంగా శ్రీ P రామిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కడపలో ఉంది. అదేవిధంగా కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనంతపురంలో ఉంది. అదేవిధంగా నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నెల్లూరులో ఉంది. అదేవిధంగా మనం ఒకసారి తెలంగాణ గురించి మాట్లాడినట్లయితే దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వరంగల్లో ఉంది. అదేవిధంగా అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హైదరాబాద్లో ఉంది. ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నిజామాబాద్లో ఉంది. అదేవిధంగా సంజీవని కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకు వచ్చేసరికి సంగారెడ్డిలో ఉంది. సో దీస్ ఆర్ ద మెయిన్ కాలేజెస్ ఇన్ TS. సో ఇవన్నీ కూడా మంచి కాలేజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఫిజియోథెరపీ కాలేజెస్ 32 ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే 22 కాలేజెస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని ఎక్కువ కాలేజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడినట్టయితే 1,50,000 నుంచి 3 లక్షలు ఒక సంవత్సరానికి ఉండేటటువంటి అవకాశం ఉంది. సో నేనేం చెప్తానంటే ఇట్లాంటి కోర్సెస్ చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మంచి ఫ్యాకల్టీ ఉన్నటువంటి కాలేజీ, మంచి క్లినికల్ ఎక్స్పోజర్, ఒక మంచి హాస్పిటల్కి అనుసంధానమైనటువంటి కాలేజీలో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ప్రాక్టికల్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకు మంచిగా వస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు మంచిగా ఎంసెట్లో ఒక మంచి ర్యాంక్ వచ్చినట్లయితే ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఫీజు రియంబర్స్మెంట్తో కూడా మీరు చదువుకునేటటువంటి అవకాశం ఉంది. సో బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీలో మీరు స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు. సో ఆర్థోపెడిక్స్ తీసుకోవచ్చు. ఈ ఆర్థోపెడిక్స్లో ఏంటంటే మస్కులర్ ఇష్యూస్ లైక్ బ్యాక్ పెయిన్, అదేవిధంగా ఫ్రాక్చర్స్, అదేవిధంగా ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ అంటాం కదా, సో ఇట్లాంటి వాటిలో మీరు డీల్ చేస్తూ ఉంటారు ఆర్థోపెడిక్స్లో, ఎముకలకు సంబంధించినటువంటిది. అదేవిధంగా నర్వస్ సిస్టంలో కూడా మీరు స్పెషలైజేషన్ చేయొచ్చు. స్ట్రోక్స్ అదేవిధంగా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి వాటిని ట్రీట్ చేయడానికి చేసుకోవచ్చు. అదేవిధంగా పీరియాడిక్స్, అదే చిన్నపిల్లల సంబంధించినవి ఉంటుంది కదా,
దానికి సంబంధించినటువంటి ఆటిజం ఇట్లాంటి వాటికి సంబంధించిన వాటిలో కూడా మీరు స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఆస్టియోపెరోసిస్ అని ఒకటి వస్తుంది. ఏజ్ రిలేటెడ్ డిజార్డర్స్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఏదో ఈస్ట్రోజన్ పొజిషన్ అవి తగ్గడం వల్ల వస్తుంది కదా, వాళ్ళకి నెక్ పెయిన్స్, అదేవిధంగా యాక్సిడెంట్స్ అయిపోయినప్పుడు కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి కదా, వాటిలలో కూడా డిసీజ్ వచ్చినప్పుడు వాటిని మీరు ట్రీట్ చేయడానికి స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి జాబ్, ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసినట్టయితే ఫిజియోథెరపిస్ట్గా పని చేసుకోవచ్చు. మనకి సంవత్సరానికి 2 లక్షల నుంచి 7 లక్షల వరకు శాలరీ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా లెక్చరర్గా వర్క్ చేసుకోవచ్చు. 5 లక్షల నుంచి 6 లక్షల శాలరీ వచ్చే అవకాశం ఉంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ ఫిజియోథెరపిస్ట్గా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో మీరు సొంతంగా పెట్టుకొని వేరే వాళ్ళ ఎవరైనా డాక్టర్స్ మీ దగ్గరికి రిఫర్ చేస్తే మీరు వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ ఫిజియో రీహాబిలిటేటర్గా కూడా మీరు పనిచేయచ్చు. సో చాలా మంది స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కింద పడినప్పుడు మెలకలు తిరగడం ఇవన్నీ రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా మీరు ట్రీట్ చేయడానికి డాక్టర్ అవ్వచ్చు. అదేవిధంగా థెరపీ మేనేజర్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో ఒకసారి గవర్నమెంట్ జాబ్స్ గురించి మనం మాట్లాడినట్టయితే నేషనల్ ఆయుష్ మిషన్ దీంట్లో ఈ ఫిజియోథెరపిస్ట్గా పనిచేయచ్చు. అదేవిధంగా సిఆర్పిఎఫ్లో కూడా మీరు ఫిజియోథెరపిస్ట్గా పనిచేయచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫిజియోథెరపిస్ట్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఇందులో కూడా ఎస్జిపి జిఐఎంసి లక్నో ఫిజియోథెరపిస్ట్గా కూడా మీరు పనిచేయచ్చు. ఎయిమ్స్లో చేయొచ్చు. ఐటీబీపీలో ఫిజియోథెరపిస్ట్గా పనిచేయచ్చు. అదేవిధంగా ఎన్ఐఈపి ఎండి లెక్చరర్గా పనిచేయచ్చు. సో ఇవి మీకు ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్. సో ఈ ఫిజియోథెరపీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గైస్.